అసలు హనుమంతుణ్ణి శివుని అవతారం అని ఎందుకు అంటారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం హనుమంతుడు శివుని యొక్క అవతారం అని చెబుతారు. కానీ సంపూర్ణ అవతారం కాదు. కానీ శివుని అంత శక్తి హనుమంతుడిలో దాగి ఉంటుంది అన్నమాట. మరి శివపురాణం, స్కంద పురాణం ప్రకారం రామావతారంలో హనుమంతుడు శివుని భక్తునిగా, సేవకునిగా అవతరించాడు అని పేర్కొనబడింది. అలాగే శివుని యొక్క లక్షణాలు హనుమంతునిలో ఎలా ఉన్నాయి అంటే, శివుడు అపారమైన బలం, శక్తి కలవాడు. అదేవిధంగా హనుమంతుడు కూడా శివుని వలె అద్భుతమైన బలం, గొప్ప వేగం కలిగి ఉండటం చేత హనుమంతుడు లంక దహనం చేయటంలో శివుని అంతటి వేగాన్ని, అలాగే సంజీవని పర్వతంని పైకి ఎత్తుకుని తేవడంలో శివుని అంతటి అపారమైన శక్తిని హనుమంతుల్లో మనం చూస్తాం. శివుడు వైరం, మోహం లేని యోగి. హనుమాన్ కూడా నిత్య బ్రహ్మచారి. హనుమంతుడు ఇంద్రియ నియంత్రణ, తపస్సు ఇలా రెండిటిలో ఎప్పుడూ శివునితో సమానంగా ఉండటం కూడా ఇందుకు నిదర్శనం. శివుడు తాను చేసిన కార్యాలకు ఎలాంటి ఆశను కోరడు. హనుమంతుడు కూడా తన శక్తినంతా రామునికి అర్పించాడు. నేను కాదు, అంతా నీవే అనే భావంతో. అలాగే కొన్ని పురాణాల ప్రకారం శివుని ఆజ్ఞతోనే హనుమంతుడు జన్మించాడు అని తెలుపుతున్నాయి. శివుడు రామలీలలో సహాయం చేయాలనుకున్నాడు. ఈ కారణం చేతని వాయుదేవుని ద్వారా అంజనాదేవి గర్భంలో అవతరించాడు. అందుకే హనుమంతుణ్ణి శివుని యొక్క రుద్రావతారం అని అంటారు. శివతత్వం కార్యరూపం తీసుకుంటేనే హనుమంతుడు ఏర్పడ్డాడు. శివుడు ధ్యానంలో ఉన్న శక్తి, హనుమంతుడు కార్యంలో ఉన్న శక్తి రెండూ ఒక్కటే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.